అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోటే గారు. నమస్తే శ్రీని గారు. సార్, ఎలక్షన్స్ నేను ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఉమ్, 2004 నుంచి ఓట్లు వేస్తున్నాను. కానీ ఈ స్థాయిలో దాడులు అనేది ఎస్పెషల్లీ నక్సలైట్లు తగ్గిపోయిన తర్వాత, మావోయిస్టులు తగ్గిపోయిన తర్వాత ఈ స్థాయిలో దాడులు కానీ ఎప్పుడు చూడలేదు. ఏంటి ఈసారి మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో దాడులు. అట్ ది సేమ్ టైం ఆపోజిషన్ కూడా, అంటే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు కూడా, టీడీపీ కార్యకర్తలు కూడా ధీటుగా కొన్ని చోట్ల సమాధానాలు చెప్పారు. ఏంటి దీనికి ఇంత అరాచకానికి తెగబడడానికి కారణం ఏంటి? ఎలక్షన్స్ పోలింగ్ హైయెస్ట్, అంటే ఈ మధ్య కాలంలో, అంటే గత 10 ఏళ్ళలో ఎప్పుడు అవనే విధంగా చాలా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. అయినా కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాడులు జరుగుతున్నాయి. తాడిపత్రిలో కానీ, లేదంటే పల్నాడులో కానీ, లేదా తిరుపతిలో నాని గారి మీద కానీ. ఏంది పరిస్థితి? ఎలా చూడాలంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్, మొత్తం ఈ ఓటర్ల ప్రక్రియ మీద, ఓటింగ్ ప్రక్రియ మీద. శ్రీని గారు, ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో మనం ఏ ఎన్నికల గురించి అయితే పదే 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 మనం డిబేట్లు పెట్టాము. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన మీద, ఇక్కడున్న వైసీపీ పార్టీ మీద, లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ధోరణుల మీద, లేదా విధ్వంసం మీద, మార్పు మీద ఎంతైతే వగచి మనం మీటింగ్లు పెట్టామో, ఎటకేలకు ఆ ఎన్నికల మహాసంగ్రామం పూర్తయింది. ఓటర్లు తండోపతండాలుగా వచ్చారు, ఓట్లేశారు. నేను గత 4 రోజుల క్రితం చాలా డిబేట్లలో, టీవీ ఛానల్లో కూడా నన్ను అడిగితే చెప్పా ఒక మాట. సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు, కనకదుర్గమ్మ దసరా పండుగ మహోత్సవాలకు వచ్చినట్టు, తిరుపతి వెంకన్న వజ్రోత్సవాలకు వచ్చినట్టు భక్తులు తండోపతండాలుగా కర్ణాటక, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ రాష్ట్రాల నుంచి, అలాగనే జర్మనీ, యూకే, లండన్, కువైట్ దేశాల నుంచి తండోపతండాలు ఊహించని విధంగా ప్రజలు ఒక పండగకు వచ్చినట్టుగా వచ్చి ఓట్లేశారు. ఈ ఓట్లు మొత్తం కూడా బహిరంగంగానే చెప్తున్నారు. ఇదంతా కూడా కసితో వేసినట్టుగా. ఇప్పుడు కూడా ఓటింగు 2 రకాలుగా జరుగుతుంది సీనియర్ గారు. ఓటరు ప్రేమతో ఓటేసే ఓటు ఉంటుంది, కసితో ఓటేసే ఓటు. అంటే ఈ పరిపాలన వద్దు మాకు అది భావించి ఓటేసే ఓటుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాగనే ఓట్లు ఎక్కువ పడుతుంది. ఈ పరిపాలన మాకు కావాల్సింది, ఈ పరిపాలన ఉంచుకుందాం అనేది పాజిటివ్ ఓటు, వద్దు అనేది నెగిటివ్ ఓటు. నెగిటివ్ భావం ఎప్పుడైతే వచ్చిందో ఓటర్లో, అత్యధికంగా బూతులకు వచ్చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. నేను కూడా మీరు అన్నట్టుగా చూసా. ఆంధ్రప్రదేశ్లో 82.37% ఓటింగ్ నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా. 87.37 అంటే దేశ చరిత్రలో నాకు తెలిసి, ఇటీవల నేను ఒక ఎన్నికల కమిషన్ రౌండ్ టేబుల్ మీటింగ్కి వెళ్ళా. చాలా పెద్ద ఆయన చెప్పాడు, 1952లో 82% ఓట్లు పూర్తయింది అంట. 52లో అదే గణనీయమైన ఓటింగ్. మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాం. తర్వాత కూడా 2014తో పోలిస్తే 3.47%, 2019తో పోలిస్తే 2.57% పెరిగింది. ఆఖరికి పోస్టల్ బ్యాలెట్ కూడా ఆంధ్రప్రదేశ్లో 4,44,218 పోస్టల్ బ్యాలెట్లు ఉంటే 2 లక్షల, దాదాపుగా 2,95,000 మంది, అంటే ఎక్కువ మంది వాడుకున్నారు. అంటే 4,14,000కి 1,49,215 మంది అదనంగా వాడారు. అంటే ఉద్యోగస్తులు కూడా అంత ఉత్సాహంతో వేశారు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే, నాలాంటి వాళ్ళు ఇదంతా కూడా బ్రిటిషర్ని కనుక తరిమేసినట్టు, ఆనాటి కాలంలో అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాలు, అందరు త్యాగదనులు, విప్లవ యోధులు, పోరాట యోధులు, గాంధీ గారు ఇలా ఎట్టయితే తరిమేసినట్టుగా, లేదంటే నిజాం నవాబుని తెలంగాణ యోధులు, తెలంగాణ పోరాట యోధులు, ఆనాటి రైతాంగం ఎలా అయితే తరిమేసినట్టుగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిపాలన తరిమేయటానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా నేను భావిస్తున్నా. నేను కూడా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగానే
విశ్లేషణ చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి జూన్ 4వ తారీఖున స్వాతంత్రం వస్తుంది, స్వాతంత్ర ప్రకటన వస్తుంది. ఆల్రెడీ స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్ర ప్రకటన వస్తుంది. ఇప్పుడు మీరు క్రికెట్ టీంలో ఏదన్నా ఒక టీం గెలిచింది అనుకోండి, గెలిచిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో కప్పు తీసుకుంటుంది. అలాగనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి పార్టీ విజయం తథాస్తు గెలిచిని. కాకపోతే ఆ విజయ ప్రకటన జూన్ 4న జరుగుతుంది. పోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ దాడులు ఇంకా జరుగుతున్నాయి కదా అని మీరు ఒక మాట ఆలోచించండి. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా వాళ్ళ తిరుపతిలో నాని గారి మీద కానీ, పల్నాడు కానీ, మాచర్ల కానీ ఈ విధమైన దాడులు, వాహనాల దగ్ధం, రాళ్ళు రువ్వుకోటాలు, బరితెలు తీసుకొని స్వైర విహారం చేయటం జరుగుతుంది. నిజంగా ఎన్నికల ప్రక్రియ ఇంత కఠినమైన పోలీస్ అధికారులను మార్చటము, 1కి 10 సార్లు మార్పులు చేర్పులు చేయటము, లేదా వాలంటీర్లను పక్కన పెట్టడం కనుక చెయ్యకపోతే ఈ దాడుల ప్రక్రియ ఏ స్థాయిలో ఉండేది? మనం మొదటి నుంచి భయపడ్డాం ఎన్నికల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుంది అనేది. ఒకవేళ మీరు కూటమి కట్టకపోయి ఉంటే, టీడీపీ బీజేపీతో కూటమి కట్టకపోయి ఉండంటే, అందుకని కూటమి బీజేపీతో తెలుగుదేశం పార్టీ కూటమి కట్టడం వల్ల ఎన్నికల కమిషన్ సక్రమంగా పనిచేసింది, పోలీస్ అధికారులని లేదా జగన్మోహన్ రెడ్డి గారి తాబేదారులని కట్టడి చేసింది అనే అంశం కంటే, కూటమి కట్టినా కట్టకపోయినా ఎన్నికల కమిషన్ ఇలాంటి చర్యలు తీసుకొని ఉండటం వల్ల కొంత ఎదజడి కానీ, ఉద్రిక్తత కానీ, దాడులు కానీ, రక్తసిక్తం కానీ తగ్గింది. అందుకే నేనేమంటానంటే, అసలు ఎన్నికల ప్రక్రియనే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే స్థాయిలో ఆర్గనైజ్ చేశాడు. చొక్కాలు మడతయ్యండి ఆయన చెప్పాడు స్వయంగా. అంటే దెబ్బలాటకి వెళ్ళండి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మీరు నేను కూడా మీ డిబేట్లో చెప్పా. సిద్ధమా అంటే అర్థం ఏంటి? కొట్టుకుందాంరా అని అర్థం. రాగాలు తీశాడు, చొక్కాలు మడతయ్యండి అని చెప్పేసి అంటే కొట్లాటకు సిద్ధమని ఆ సంకేతాలు ఆయనే ఇచ్చాడు. అందుకని నేను మీ ద్వారా చెప్తున్నా, మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, రాష్ట్రంలో ఏ నాయకుడైనా ఏ కార్యకర్తమైనా అలజడిలో పాల్పడి జీవితాలను కోల్పోకండి, నష్టపోకండి. రాజకీయాలుగా చూడాలి, ప్రజాస్వామ్యంగా చూడాలి. ఆ ఓట్ల యొక్క క్రతువు అయిపోయింది. జయాపజయాలు ఎవరి అయినా కూడా స్వాగతించాల్సిందే. రేపు పొద్దున్న దెబ్బలాటలక భర్తలు తీసుకొని ఉరికేవాళ్ళు అక్కడ ప్రత్యర్థి పార్టీ ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అవుతానో స్వాగతించరా? అది ప్రజాస్వామిక ప్రక్రియ. కేవలం నాయకుల యొక్క ఉపన్యాసాలు విని, వాళ్ళ మాటలు విని, లేదా వర్గాలుగా చీలిపోయి దెబ్బలాట చేసుకోవడం మూలన జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లండన్ పోతున్నాడు. మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకని నాయకులు శాశ్వతం కాదు. మీ జీవితాలు, మీ బిడ్డలు, మీరు శాశ్వతం. ఎందుకు బరి తెగించుకొని కొట్లాటలకు దారి తీయటం, ఇంకా రాళ్ళు రుబ్బుకోవటం? ప్రజాస్వామ్యంలో ఎన్నికల క్రితం జరిగింది. ఓటేశాడు, ఊహించిన విధంగా ఓటేశాడు. ప్రజలు ఎవరికి పట్టం కడతారో ఆలోచించండి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే ఆశలో కోరికలు ఉంటే ఆశలో కోరికల్లో తొలతూగండి. లేదా నాలాంటి వాడు కూటమి వస్తుందని చెప్తున్నాడు, మా అభిప్రాయం అది. మేము ఈ యొక్క కోరికల గురించి ఆస్వాదిస్తాం అంతే తప్ప అలజడులు చేసుకొని, ఉద్రిక్తలు చేసుకొని రాష్ట్రాన్ని మళ్ళీ రావణకాశం చేసుకోవటం మూలాన అంతిమంగా నష్టపోయేది ఎవరైతే బరి తెగించే వైసీపీ కార్యకర్తలు లేదా గోండాలాగా వ్యవహరిస్తారో వారే నష్టపోతారు. నాకు తెలిసి మళ్ళీ చెప్తున్నా, రేపటి ప్రభుత్వం ఈ సంఘటనలు కూడా పరిగణలోకి తీసుకొని తీరుతుంది. అందుకే నష్టపోయే కార్యక్రమాలు చేయకోకుండా రాష్ట్రాన్ని శాంతియుతంగా ఉంచుకోవాలి. కార్యక్రమాలు అయిపోయినాయి, ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలందరూ ప్రశాంతంగా వాళ్ళ పనుల్లో ఉన్నారు. ఆ విజయం కోసము, ఓట్ల రిజల్ట్స్ కోసము, బ్యాలెట్ ఈవీఎంలో ఏం దాగుందో చూసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అనర్థదాయకం. ఈ రోజు కూడా పోలీసులు కూడా ఏంటంటే, పోలీసులు చాలా శ్రమిస్తూనే ఉన్నారు. ఇంకా మనం పదే వాళ్ళకి బాధ్యతలు చెప్తున్నాం కానీ
పోలీసులు చర్యలు తీసుకోకపోతే ప్రాణహాని జరిగేది. ఎక్కడికెక్కడికి కఠోరంగా తీసుకుంటున్నారు, ఇంకా తీసుకుంటారు, తీసుకోవాలి. బహుశా నాకు తెలిసి బ్యాలెట్ ఓపెన్ అయ్యి అంటే ఈవీఎంలు ఓపెన్ అయిపోయి ఎన్నికల లెక్కింపు వరకు ఎన్నికల కమిషన్లే చేతుల్లోనే పోలీసు అధికారులు ఉంటారు. అలాగనే సిఎస్ కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ నాయకులు కానీ సర్ది చెప్పుకోవాలి, ఎగదొయ్యకూడదు. కార్యకర్తను ఎగదోసి కొట్లాటకు ఎగదోసి జీవితాలను నాశనం చేసే విధంగా చేయకూడదు. ఏదేమైనా ఒక మార్పును చూస్తామని చెప్పి ఆశపడుతున్నాం. ఆశపడటమే కాదు, నిరూపితం అవుతుందని అనుకుంటున్నాం. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో విజయం లభిస్తుంది. నేను గతంలో కూడా మాట చెప్పేశాను, అసలు ప్రజాస్వామిక ప్రక్రియ అంటేనే మార్పుకి దారి తీయాలి. ఒక ప్రభుత్వం, ఒక పరిపాలకుడు అలాగనే ఉంటే వాడు నిరంకుశవాదిగా ఉంటాడు. ప్రజలు మార్చాలి, అప్పుడే బుద్ధి వస్తుంది, తలపోగరు దిగుతుంది. 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికల ప్రక్రియ పెట్టడంలో రాజ్యాంగంలో ఉన్న పరమార్థం కూడా ఇదే. ఇప్పుడు సీని గారినే 2 సార్లు 3 సార్లు గెలిపిస్తే సీని గారు ఆకాశం వైపు చూస్తాడు, దించివనుకోండి నేల వైపు చూస్తాడు. అది ప్రజాస్వామిక ప్రక్రియ. ప్రజలు కూడా అలాగనే ఉంటారు. తప్పనిసరిగా పొగరబోతు ప్రభుత్వాన్ని, రాజధాని లేకుండా చేసిన ఈ ప్రభుత్వాన్ని అల్లకల్లోలాలు, అలజడులు, వేధింపులు, దారుణాలు, దాష్టీకాలు, తొడగొట్టటాలు, జైళ్లు, గోడలు దూకటాలు, హౌస్ అరెస్టులు, ఏడిపించి ఎర్రమని చేసిన వైసీపీ పరిపాలనకి అంతం పలకటానికే ఓటర్లు వేశారు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కు స్వాతంత్రం వస్తుందని చెప్పేసి మాత్రం పూర్తిగా ఆశపడుతున్నాను సీని గారు. ధన్యవాదాలు బాలకోటి గారు. మరి ఇప్పుడే ఇంత తెగబడుతున్నారు, మరి ఓటింగ్ అంటే చూడాలి మరి. అంటే ఈ స్ట్రాంగ్ రూమ్లు ఎంతవరకు భద్రంగా ఉంటాయో, ఈ స్ట్రాంగ్ రూముల్ని కార్యకర్తలు ఓటింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి వదిలేయకుండా కాస్త కాపాడుకునేసి ఎలక్షన్ రోజు కూడా ఖచ్చితంగా మళ్ళీ గొడవలు చేసే అవకాశం ఉంటుంది. ధీటుగా ఎదుర్కొని మంచి రిజల్ట్స్ సాధించాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.